నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఏదైనా చేయాలంటే చట్నీ అనుకుంటే మాత్రం ఈ చట్నీ ట్రై చేయండి. దీంట్లో వెరైటీ ఏముంది అనుకుంటారా? టమాటా చట్నీలో వెరైటీ ఏంటంటే చిట్టి టమాటా చట్నీ. మీరు టమాటా చట్నీ చేసుంటారు, రెసిపీ మాత్రం సేమ్, కానీ ఐటమ్ మాత్రం మారిపోయింది. చిట్టి టమాటా చట్నీ చేయండి. ఇంట్లో ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. దానికి నేను 1/2 కేజీ చిట్టి టమాటాలు తీసుకుంటున్నాను. దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కూడా తీసుకున్నాను. పావుకిలో పచ్చిమిర్చి తీసుకున్నాను అండి. పచ్చిమిర్చి మీ టేస్ట్ కారాన్ని బట్టి తీసుకుంటాను, అది మీ ఇష్టం, ఆప్షనల్. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 100 గ్రాముల నూనె వేసుకుని దాంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి. ఇడ్లీల్లో, దోశల్లో, రైస్లో కూడా టేస్ట్ సూపర్గా ఉండే చట్నీ అండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే మాత్రం చేసుకోండి. చూడండి, ఇలా పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చిని పక్కన తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చిట్టి టమాటా, చింతపండు కొంచెం ఎక్కువ అనిపించింది, తర్వాత తీసేశాను. మీరు చిన్న నిమ్మకాయ అంత చింతపండు మాత్రమే తీసుకోండి. టమాటాలు ఇలా ఒక కల్లుప్పు వేసుకుంటున్నాను, ఒక స్పూను. పచ్చిమిర్చిలో కూడా వేయించుకున్న పచ్చిమిర్చిలో కూడా కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉప్పు తగినంత వేసుకోవాలి, మెత్తటి ఉప్పు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ టమాటాలని మూత వేసి 5 నిమిషాల పాటు బాగా మనం ఉడికేలా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఆ టమాటాలని మెత్తగా చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఇప్పుడే వాటర్ వస్తుంది కదా. మీరు రెగ్యులర్గా చేసే చట్నీ కంటే ఈ చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంది అని మీరే అంటారు. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఎప్పుడు చేస్తారక నార్మల్గా, ఇప్పుడు కొత్తిమీర వేసి చేయండి, ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి టమాటాలని చల్లారడానికి పక్కన ఉంచుకోవాలండి. చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన ముక్కలు కడిసిన ఉల్లిపాయ కూడా దీంట్లో వేసి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు టమాటాలు ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత కారాన్ని సరిపడా చూసుకొని, నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ కారం కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం మంచి కలిసేలా కలుపుకుంటే చిట్టి టమాటా చట్నీ రెడీ. చూడండి, వేడి వేడి అన్నంలో వేసుకొని చిట్టి టమాటా చట్నీ దోశల్లో కానీ ట్రై చేయండి. అబ్బా, సూపర్గా ఉందని మీరే అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని షేర్ చేయండి మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.